యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చేతిలో ఇప్పటికే 3 సినిమాలు ఉన్నాయన్న సంగతి తెలిసిందే. తారక్ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కోసం చాలామంది దర్శకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ మధ్యకాలంలో కాంతారా ప్రీక్వెల్స్లో తారక్ నటిస్తున్నారంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. తారక్ ప్రస్తుతం కర్ణాటకలో ఉన్న సంగతి తెలిసిందే. తన తల్లి పుట్టినరోజు సందర్భంగా తారక్ కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటక వెళ్లారు. ప్రశాంత్ నీల్, రిషబ్లతో కలిసి తారక్ కర్ణాటక రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలను దర్శించుకుంటుండగా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా తారక్ కొల్లూరులో ఉన్న మూకాంబిక అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోవడంతో పాటు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తారక్ తీర్థప్రసాదాలు స్వీకరించగా అందుకు సంబంధించిన ఫోటోలు సైతం వైరల్ అయ్యాయి. ఆ తర్వాత తారక్ కన్నడ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. రిషబ్ శెట్టితో కలిసి ఆలయాలను దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ఆలయంలో సినిమా అప్డేట్లపై స్పందించాలని లేదని, దానికి వేరే కార్యక్రమాలు ఉంటాయని తారక్ బదులిచ్చారు. కాంతారా ప్రీక్వెల్లో ఛాన్స్ అంటూ వైరల్ అయిన వార్తలపై తారక్ స్పందిస్తూ ఆయన ప్లాన్ చేస్తే చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. రిషబ్ కోరితే కాంతారా ప్రీక్వెల్లో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తారక్ చెప్పకనే చెప్పేశారు. జూనియర్ ఎన్టీఆర్ వైపు నుంచి క్లారిటీ వచ్చిన నేపథ్యంలో రిషబ్ నిర్ణయం ఏ విధంగా ఉండనుందో చూడాల్సింది. కాంతారా ప్రీక్వెల్ ఒకంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం రిషబ్ కలరియపట్టు అనే యుద్ధ విద్యలో కఠిన శిక్షణ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.